హే గైస్, ఎలా ఉన్నారు? అకార్డింగ్ టు సోర్సెస్ సెంట్రల్ మినిస్టర్ గారి కొడుకు 8 రోజుల తర్వాత ఫైనల్గా అరెస్ట్ అయ్యారు. అంటే యూనియన్ మినిస్టర్ గారి పేరు చెప్తే ఫీల్ అవుతున్నారంట కదా. ఎస్, సోర్సెస్ అవే చెప్తున్నాయి. సో అందుకే జస్ట్ యూనియన్ మినిస్టర్ అని చెప్తున్నాను. కొడుకు అరెస్ట్ అయిన తర్వాత యూనియన్ మినిస్టర్ గారు ఏమంటున్నారు? భగీరథ్ అరెస్ట్ అవ్వలేదు, అతనే పోలీసుల్ని అప్రోచ్ అయ్యాడంట. కొడుకు అలా అరెస్ట్ అవ్వగానే పోలీసుల్ని అప్రోచ్ అవ్వగానే భజన్ బ్యాచ్ ఓవర్ యాక్షన్ చూడండి. ఆల్రెడీ ఈ కేసు గురించి మీకు డీటెయిల్స్ తెలుసు కాబట్టి నో రీక్యాప్. ఈ కేసు May 8న రిజిస్టర్ అయింది. పోలీసులు కేసు రిజిస్టర్ చేసినప్పుడు నార్మల్ పీపుల్ ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేదా యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తారు. దట్ ఈస్ లీగల్ అండ్ అది సిటిజన్ రైట్ కూడా, దట్ ఈస్ ఫైన్. కానీ బాబు గారు ఏం చేశారు? జస్ట్ అలా మాయమైపోయారు. పోలీసులు నోటీసులు పంపారు, అతని అడ్రస్కి వెళ్ళారు, కానీ దొరకల. ఇంకా సైబరాబాద్ పోలీసులు స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేశారు. వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దేశం వదిలి వెళ్ళిపోతాడేమో అని లుక్అవుట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు పోలీసులు. వేరే పార్టీస్ వాళ్ళు అబ్స్కాండింగ్ అని పోస్టర్లు కూడా పెట్టారు. May 8 నుంచి May 16 వరకు 8 రోజులు జంప్. లాకి కోఆపరేట్ చేయలేదు, లాని ఫేస్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేదాకా అజ్ఞాతంలో ఉందాం అని ప్లాన్ వేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ టైంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియా గారు నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్తూ వచ్చారు, కానీ లొంగిపోమని చెప్పాల. చిన్నబాబు అజ్ఞాతంలో ఉన్న టైంలో అతని లీగల్ టీం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిందనమాట. ఒకటి, కేసుని స్క్వాష్ చేయడానికి అండ్ అరెస్ట్ అవ్వకుండా యాంటిసిపేటరీ బెయిల్ కోసం. జడ్జిమెంట్ స్టార్ట్ అవ్వకముందే, కోర్టులో కేసు ఇంకా హీరింగ్కి రాకముందే జడ్జి గారిని టార్గెట్ చేస్తూ ఒక పెద్ద ఆన్లైన్ క్యాంపెయిన్ జరిగిందనమాట. May 15 నైట్ 9 గంటలకి హీరింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. జస్టిస్ మాధవీదేవి గారు విక్టిమ్ స్టేట్మెంట్స్, ఎఫ్ఐఆర్ ఎవిడెన్స్లు, వాదోపవాదాలు అన్ని విన్న తర్వాత వెంట్ త్రూ ది సర్వైవర్ స్టేట్మెంట్ నాట్ ఇంక్లైన్ టు గ్రాంట్ ప్రొటెక్షన్ ఎట్ ది స్టేజ్ అని చెప్పారు. ఫైనల్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ May 21కి వాయిదా వేశారనమాట. సో ప్రెసెంట్ అయితే నో బెయిల్, నో ప్రొటెక్షన్, నథింగ్. ఇంకా బాబు ఎక్కడికి పారిపోవడానికి లేదనమాట. May 16 ఈవినింగ్ సైబరాబాద్ పోలీసులు SOT స్పెషల్ ఆపరేషన్స్ టీమ్కి భగీరథ్ ఎక్కడున్నాడో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మంచిరేవులకి దగ్గరలో ఉన్న టెక్ పార్క్ ఏరియా దగ్గర ఉన్నాడు అని సమాచారం అందిందనమాట. అక్కడే హుడీ అండ్ ఫేస్ మాస్క్ వేసుకుని భగీరథ్ ఉన్నాడు. పోలీసులు 8 గంటల 15 నిమిషాలకి అతన్ని పట్టుకున్నారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఫార్మల్గా అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారనమాట. అండ్ May 29 వరకు అంటే 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. అకార్డింగ్ టు సోర్సెస్ ఇది జరిగింది. సోర్సెస్ అంటే అక్యూజ్డ్ చెప్పింది కాదు, పోలీసులు చెప్పింది. యూనియన్ మినిస్టర్ గారేమో మై సన్ వెంట్ బిఫోర్ ది తెలంగాణ పోలీస్ త్రూ అవర్ అడ్వకేట్ ఫర్ ఇన్వెస్టిగేషన్, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ది లా అంటారు. సరెండర్ చేయించడం అంటే కొడుకుని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పగించడం. టెక్ పార్క్ దగ్గర SOT వాళ్ళు పట్టుకోవడం కాదు కదా. పోలీసులు ఏమో అరెస్ట్ చేసామంటారు, మినిస్టర్ గారేమో సరెండర్డ్ అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీరే కింద కామెంట్ చేయండి. ఇక్కడ నేను 4 పాయింట్స్ రైజ్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ వన్, ఇన్ కేస్ మీ కొడుకు ఇన్నోసెంట్, మీరు చట్టాన్ని గౌరవిస్తాను అన్నప్పుడు మొదటి రోజే సరెండర్ చేస్తారు. 8 రోజులు మిస్ అయ్యి పోలీసులు పట్టుకున్న తర్వాత కాదు. 8 రోజులు అబ్స్కాండింగ్ అంటే అది చట్టాన్ని గౌరవించే వాళ్ళు చేసే పని కాదు. సెకండ్ వన్, ఈ డిలేకి మినిస్టర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మా లీగల్ టీం మ్యాటర్ని పరిశీలిస్తుంది, బెయిల్ వస్తుంది అని చెప్పారు, అందుకే ఈ డిలే అయింది అని చెప్పారు. సో బెయిల్ కోసం కొడుకుని అజ్ఞాతంలో పెట్టి వెయిట్ చేశారు. బెయిల్ రాకపోవడంతో వేరే దారి లేక ఈ సరెండర్ డ్రామా అనమాట. ఇది ప్రిన్సిపల్ కాదు. ప్లాన్ A ఫెయిల్ అయిన తర్వాత ప్లాన్ B అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, కొడుకు పరారీలో ఉన్న టైంలో IT సెల్ వాళ్ళు జడ్జిని టార్గెట్ చేస్తూ ఆన్లైన్ అటాక్స్ చేశారు. హైకోర్టు జడ్జి గారే కంటతడి పెట్టుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి. మీరు చట్టాన్ని గౌరవించే వాళ్ళు, జ్యుడిషియరీని గౌరవించే వాళ్ళు అయితే ఇలా సోషల్ మీడియాలో అటాక్స్ చేయరు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, హైదరాబాద్ సివిల్ కోర్టులో మినిస్టర్ గారు ఒక డిఫమేషన్ కేసుని ఫైల్ చేశారనమాట. అతని కొడుకు కేసులో అతని పేరు వాడుకోకూడదంట. యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిటి మీద ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొని వచ్చారు. ఆయనకి అనుకూలంగా ఉన్నప్పుడు సోషల్ మీడియాని అగ్రెసివ్గా వాడుకునే ఒక పొలిటీషియన్ తన ఫ్యామిలీ ట్రబుల్లో ఉన్నప్పుడు మాత్రం కోర్టుకు వెళ్ళి సోషల్ మీడియాని సైలెంట్ చేయాలి అనుకున్నారు. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సోషల్ మీడియాలో అక్యూజ్డ్కి సపోర్ట్గా వీడియోస్ పెట్టిన వాళ్ళ గురించి. అసలు కామెడీ ఏంటంటే స్క్రిప్ట్ కూడా మార్చలేదు అనమాట. అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారు. కనీసం డౌట్ వస్తుందని కూడా వాళ్ళకి అనిపించలేదేమో. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది.
డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయింది. డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. సైబరాబాద్ పోలీసులు కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారనమాట. ఒక కేటగిరీ పీపుల్ వచ్చేసి విక్టిమ్ ఫొటోస్, వీడియోస్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఆన్లైన్లో షేర్ చేసిన వాళ్ళు. ఇంకో కేటగిరీ వచ్చేసి ఈ డోరా సాయి తేజ గారు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అక్యూజ్డ్ని సపోర్ట్ చేస్తూ విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని డీఫేమ్ చేశారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది కదా అని ఏది పడితే అది పెడితే కుదరదు. దానికి సంబంధించిన లాస్ ఏమున్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టు కంటెంట్ని చేసుకోవాలి. డబ్బులు ఇచ్చారు కదా అని ఏది పడితే అది చేస్తే కుదరదు. ఇలా లీగల్ ఇష్యూస్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో మీకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకునే రైట్, డిఫెండ్ చేసుకునే రైట్ మీకుంది. కేసు గురించి డిస్కస్ చేయొచ్చు, లీగల్ యాంగిల్స్ని అనలైజ్ చేసి డిబేట్ చేయొచ్చు, పొలిటీషియన్స్ని క్రిటిసైజ్ కూడా చేయొచ్చు. బట్ మీరు ఆ కేసులో ఉన్న మైనర్ పేరుని, వాళ్ళ ఫొటోస్ని, పర్సనల్ డీటెయిల్స్ని షేర్ చేయటం, వాళ్ళని డీఫేమ్ చేయటం చేస్తే మీరు లీగల్ లైన్ని క్రాస్ చేశారు అని అర్థం. అండ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఒపీనియన్స్ కాదు, క్రైమ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ వీడియో చూడండి. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా కరెక్ట్ గా ఉన్నారంటారా? మీలో మీరు ప్రశ్నించుకోండి. నేను ఎన్ని కేసుల్ని నేనే దగ్గరుండి ఎంతో మంది అబ్బాయిల్ని నాశనం చేయడానికి అమ్మాయిలు చేసిన వాటిలో కూడా నేను చాలా మందిని వ్యతిరేకించాను. అది మీకు తెలుసు. అమ్మాయిలు కూడా కరెక్ట్ గా లేరండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చాయి, ఒక్క చేత్తో చప్పట్లు రాలేదు. ఎలా మాట్లాడుతుంది చూసారా? ఢిల్లీ కేసులో రేపిస్ట్ కూడా సేమ్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. ताली कभी एक हाथ से नहीं बजती, दोनों हाथों से बजती है। ये चीज़ देखी जाए। अगर कोई शरीफ लड़की होती है रात को 9 बजे मतलब नहीं घूमती है, लड़के भी उतने उससे ज़्यादा जिम्मेदार है रेप के लिए, ये लड़के हैं। ఇప్పుడు మగధా న్యూస్ చేతిలో ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మేడం బాధ ఏంటో కొంచెం సేపు చూద్దాం. దానికంటే ముందు మీకు ఒక సినారియో చెప్తాను. దాని తర్వాత మగధా మేడం గురించి డిస్కస్ చేద్దాం. మా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు అనుకోండి, అరే క్రాంతి నిన్న బిర్యానీ తిన్నాం కదా ఎలా ఉంది అని అడిగాడు. దానికి నేను ఏముందరా, ఇంకో పట్టుబట్టాలి, ఇంకోసారి వేయాలి, ఫుల్ సాటిస్ఫైడ్ రా అని చెప్పా. ఇప్పుడు మా తమ్ముడు అడిగిన క్వశ్చన్ని ట్రిమ్ చేసి ఆ ప్లేస్లో అరే క్రాంతి నిన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాం కదా ఎలా ఉంది అని యాడ్ చేసి దానికి నా రెస్పాన్స్ ఏముందరా, ఇంకో పట్టుబట్టాలి, ఇంకోసారి వేయాలి, ఫుల్ సాటిస్ఫైడ్ రా అని నా రెస్పాన్స్ యాడ్ చేసి ఏమవుతుంది, మొత్తం కాంటెక్స్ట్ అంతా మారిపోతుందా లేదా? నిజానికి నేను చెప్పింది బిర్యానీ గురించి, కానీ అది ఎడిట్ చేసి పెట్టడం వల్ల అది ఒరిజినల్ క్లిప్పా కాదా అని తెలియని వాళ్ళు దాన్ని నమ్మేస్తారు. 100% నమ్మేస్తారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ని సమాజం ముందు ఎలా బ్యాడ్ చేయొచ్చు, సెలెక్టివ్ వర్డ్స్ని యూజ్ చేసి అమ్మాయిని నేరస్తురాలుగా ఎలా ప్రొజెక్ట్ చేయొచ్చో ఇప్పుడు నేను చూపించే వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఏంటి అంటే ఈ అమ్మాయికి సంబంధించి ఇక్కడ మనం ఆ అమ్మాయి పేరు ప్రస్తావించకూడదు, ఆ అమ్మాయి ఫోటోస్ చూపించకూడదు, ఆ అమ్మాయికి సంబంధించిన ఏ అకౌంట్స్ చూపించకూడదు, కనీసం బ్లర్ కూడా చేసి చూపించకూడదు. నిజానికి అసలు ఈ అమ్మాయి మేజరా మైనరా? నెంబర్ 1 డౌట్. నెంబర్ 1, ఈ అమ్మాయి మేజరా మైనరా? చూశారు కదా, ఇక్కడ ఆమె క్రైమ్ గురించి కాకుండా పిల్ల ఏజ్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే మెయిన్ ఇష్యూని సైడ్ చేసి ఏజ్ గురించి డిస్కషన్ తెచ్చి ఆ అమ్మాయి చెప్పేదంతా నిజం కాకపోవచ్చు అనే డౌట్ని జనాల బ్రెయిన్లో ప్లాంట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు క్రాంతిగాడు అన్ని అబద్ధాలు చెప్తాడు అని చాలామంది అదే పనిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు అనుకోండి, నేను నిజాలు చెప్పినా కూడా జనాలు నమ్మరు, ఎందుకంటే అబద్ధాలు చెప్తాడు అనే ముద్ర వేశారు కాబట్టి. దీన్నే హార్న్ ఎఫెక్ట్ అంటారు. అమ్మాయి ఏజ్ మీద చాలా పెద్ద క్యాంపెయిన్ నడిచింది సోషల్ మీడియాలో. అమ్మాయి మైనర్ కాదని మీరు చూసే ఉంటారు. అంటే ఇక్కడ క్రైమ్ని పక్కన పెట్టేసి అమ్మాయి మైనర్ కాదు, సో ఈ కేసు చెల్లదు అనే థింకింగ్ జనాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ పోలీసులు ఆ అమ్మాయి మైనరే అని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా తలెక్కడ పెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ యాంకర్ పబ్లిక్గా సారీ చెప్పాలి. నెంబర్ 2, అసలు ఈ అమ్మాయి చదువు ఏంటి? ఈ అమ్మాయి వెలగబెడుతున్నది ఏంటి? ఏ కాలేజ్ లో చదువుకుంది, ఏ స్కూల్లో చదువుకుంది, ఎకడమికల్లీ ఈ అమ్మాయి అసలు ఎలా ఉంది, ఎవరెవరితో తిరుగుతూ ఉంటుంది? ముఖ్యంగా డబ్బున్న ఫ్రెండ్స్ ని పరిచయం చేయమని మిగతా అమ్మాయిల్ని ఎందుకు ప్రెజర్ చేస్తూ ఉంటుంది? ఆ అమ్మాయిలు ఎందుకు ఈ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసేశారు? నాకు వాళ్ళని పరిచయం చేస్తావా, వీళ్ళని పరిచయం చేస్తావా అని అడుగుతూ ఉండడం వల్ల ఈ అమ్మాయి ఎక్కడైతే పెరిగిందో నిర్మల్ అనే ప్రాంతంలో, నిర్మల్లో ఎవరిని అడిగినా చెబుతాడు. పర్టికులర్ గా డబ్బున్న వాళ్ళనే చూసుకొని ఎందుకు పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కలవడానికి ఎందుకు వెళుతూ ఉంటుంది? మొత్తం మీద అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, తన ఒక గోల్డ్ డిగ్గర్ అనే ముద్ర వేయడానికి ట్రై చేసింది. ఓవరాల్ గా ఆ వీడియో అంతా విక్టిమ్ బ్లేమింగ్ చేయడానికి సరిపోయింది అనమాట. కోర్టు జడ్జిమెంట్ రాకముందే ఈమె తీర్పు ఇచ్చేసింది. వ్యూస్ కోసం మైనర్ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తుంది. పేరు చెప్పకూడదు, ఫొటోస్ చూపించకూడదు అంటుంది. ఇంకో పక్క అమ్మాయి ఏరియా పేరుతో సహా అన్నీ చెప్పేస్తుంది.
కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుందో అర్థం కాల. మళ్ళీ ఒక జర్నలిస్ట్ అంట. బై ది వే, గతంలో సంక్రాంతి కమ్మవారి పండుగ అని చెప్పిన గ్రేట్ హిస్టోరియన్, హార్వర్డ్ యూనివర్సిటీ అనెథికల్ హ్యాకర్ ఈమె. ఎనీవే, ఈ కేసు వల్ల సమాజంలో ఉండే చాలా స్నేక్స్ బయటపడ్డాయి. కొంతమంది అయితే నేను ఈ వీడియో చేసినందుకు నువ్వు యాంటీ హిందూ అని చాలా తిట్టారు. అదేంటారు అక్కడ అమ్మాయి కూడా హిందూయే కదరా అంటే, ఏమో సార్ మాకు కనపడలేదు అంటారు. సరే, బూట్లు నాకే బ్యాచ్ గురించి మాట్లాడే టైం వేస్ట్లేండి. ఇక్కడ జడ్జి గారి గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. మే 15న హైకోర్టు జడ్జి టి మాధవి గారు బెంచ్ మీద ఉన్నారనమాట. హియరింగ్ స్టార్ట్ అవడానికి ముందే లాయర్స్ వైపు చూసి ఒక మాట చెప్పారు. మీలో ఎంతమంది సోషల్ మీడియాలో ఉన్నారు, నా గురించి ఆన్లైన్లో ఏమంటున్నారో చూసారా అని అడిగారు. ఎమోషనల్ కూడా అయ్యారు. దెర్ ఆర్ పోస్ట్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఆఫర్డ్ సంథింగ్ అండ్ ద మ్యాటర్ ఈజ్ డిసైడెడ్. దిస్ ఈజ్ డీప్లీ పెయిన్ఫుల్. ఇవి జడ్జి గారు చెప్పిన ఎగ్జాక్ట్ మాటలు. ఒక హైకోర్టు జడ్జ్ కోర్టు రూమ్లో సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న దుష్ప్రచారం గురించి ప్రస్తావించి డీప్లీ పెయిన్ఫుల్ అన్నారంటే మ్యాటర్ ఎంత సీరియస్ అనేది అర్థం చేసుకోండి. ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని పట్టుకుని యాక్షన్ తీసుకోమని పోలీస్ కమిషనర్ కి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. జడ్జెస్ కి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, రెప్యుటేషన్ ఉంటుంది, వాళ్ళు మనుషులే. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారంటే అది డైరెక్ట్గా న్యాయ వ్యవస్థని టార్గెట్ చేస్తున్నట్లే. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? ఫస్ట్, మే 29 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. భగీరథ్ని మే 29న మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే ట్రయల్ కోర్ట్ లెవెల్ నుంచి బెయిల్ ఇవ్వాలా అని కోర్టు అప్పుడు డిసైడ్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మే 21 హైకోర్టు హియరింగ్ అనమాట. ఇది బిగ్ వన్. జస్టిస్ మాధవి దేవి గారు ఫైనల్ యాంటిసిపేటరీ బెయిల్ హియరింగ్ మే 21 వెకేషన్ బెంచ్ మీద ఉంటుందని చెప్పారు. ఇక్కడ బెయిల్ రిజెక్ట్ అయితే త్వరలో భగీరథ్ బయటికి రావడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఛార్జ్ షీట్ ఫైలింగ్. ఇలాంటి కేసెస్లో ఛార్జ్ షీట్ని ఫైల్ చేయడానికి పోలీసులకు ఒక 60 days టైం ఉంటుంది. ఈ కేసు స్పెషల్ కోర్టుకి వెళ్తుంది అనమాట. అక్కడ టైం లైన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి అండ్ ప్రొసీజర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సోషల్ మీడియా అరెస్ట్. విక్టిమ్ ఐడెంటిటీని రివీల్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ గారికి పొలిటికల్గా ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ. హోమ్ మినిస్ట్రీ అఫీషియల్గా తన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ రిజైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కేసులో ఏం అప్డేట్ వస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. మే 21న రావచ్చు. ఆ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేనేజ్ చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.